మధ్యప్రాచ్యంలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు జరుపుకుంటున్న దాడులతో గల్ఫ్ ప్రాంతం అంతా అట్టుడుకుతోంది. ఈసారి కేవలం మిలిటరీ స్థావరాలనే కాకుండా ప్రజలకు అవసరమైన రోడ్లు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, వాటర్ సప్లై కేంద్రాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఇరాన్కు చెందిన ఒక పెద్ద ఓడరేవును అమెరికా ధ్వంసం చేయగా దానికి ప్రతీకారంగా కువైట్లోని కరెంట్, నీటి ప్లాంట్లపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఈ దాడుల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ మధ్య వారం రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు శుక్రవారం నాటి వైమానిక దాడులతో పరాకాష్ఠకు చేరాయి. జూన్ నాటి సంధి ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత ఇంతటి భారీ స్థాయి దాడులు జరగటం ఇదే ప్రథమం. ఈసారి అమెరికా సైన్యం ఇరాన్ రవాణా వ్యవస్థను దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేసింది. دوستان وسط پل دوستان پل گریبه وسط ولی داده پل گریبه یه تکه کلا اصلا نین అమెరికా దాడులకు ఇరాన్ అంతే ధీటుగా బదులిచ్చింది. కువైట్లో ఒక ప్రధాన విద్యుత్ కేంద్రాన్ని, మంచినీటి శుద్ధీకరణ ప్లాంట్ను ఇరాన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగి జనరేటర్లు పూర్తిగా కాలిపోయాయి. అటు ఇరాక్ పరిధిలో కుర్దిస్తాన్ రాజధాని ఎర్బిల్లో ఉన్న అమెరికా స్థావరాలపైన ఇరాన్ అనుకూల ముఠాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. తీవ్ర ఉష్ణోగ్రతల నడుమ ఇరాన్ విద్యుత్ గ్రిడ్ ను అమెరికా దెబ్బతీయటంతో దక్షిణ ప్రావిన్సుల్లో ఏసీలు బంద్ చేయాలంటూ ఇరాన్ ఇంధన శాఖ ప్రజలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఇరు దేశాల పంతాల వల్ల హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల ప్రయాణం నరకప్రాయంగా మారింది. తాజాగా ఒమన్ తీరంలో ఒక భారీ చమురు ట్యాంకర్ పై ప్రొజెక్టైల్ దాడి జరిగింది. ఇరాన్ రేవులను అమెరికా తిరిగి దిగ్బంధించడంతో ఇరాన్ ఏకంగా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. యుద్ధాన్ని ముగించి ఇరాన్ను లొంగదీసుకోవాలనుకున్న ట్రంప్ వ్యూహం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన చమురు సంక్షోభం వైపుకు నెడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైనిక స్థావరాలను వదిలి రోడ్లు, బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్ల లాంటి పౌర సదుపాయాలపై దాడులు చేసుకోవటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరాల కిందకే వస్తుంది. అయినప్పటికీ అటు అమెరికా, ఇటు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈ పంతాల యుద్ధం గ్లోబల్ మార్కెట్ను, మిడిల్ ఈస్ట్ దేశాల మనుగడను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టబోతోందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.